హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి టీఎస్పీసీ గ్రూప్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 ఆల్రెడీ పోస్ట్‌పోన్ అయింది. మనకి నిన్న నైటే అఫీషియల్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. గ్రూప్ 2 పోస్ట్‌పోన్ అవుతుందని చెప్పి. అయితే గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? అండ్ గ్రూప్ 3 సంబంధించి ఎగ్జామ్ డేట్స్ రాలేదు. అది కూడా ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? అండ్ ఆ తర్వాత మనకి గ్రూప్ 4 సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? అండ్ వీటికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ అనేవి చెప్తాను. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. నాకు తెలిసి ఈ గ్రూప్ సంబంధించి మొత్తం కూడా ప్రాసెస్ అనేది ఒక 10 డేస్, 15 డేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎగ్జామినేషన్ సంబంధించి డేట్స్ అనేది నాకు తెలిసి సంక్రాంతి తర్వాత మీకు ఒక్కో డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ లోపైతే డేట్స్ రాకపోవచ్చు. అండ్ ఫస్ట్ జరిగే మనకి ఎగ్జామ్ ఏంటి అంటే గ్రూప్ 2, గ్రూప్ 3 కాదు, గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ కొత్త బోర్డ్ రాగానే ఫస్ట్ జరిగే ఎగ్జామ్ గ్రూప్ 1 ఎగ్జామ్ అనమాట. ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అంటే మనకి ఏప్రిల్‌లో జరిగే అవకాశం ఉంది. నాకు తెలిసి జనవరిలో కొత్త బోర్డ్ అనేది వస్తుంది. ఏప్రిల్‌లో మనకి గ్రూప్ 1 సంబంధించి ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ జరిగే ఎగ్జామ్ గ్రూప్ 1 అనమాట. ఎందుకంటే 2 సార్లు క్యాన్సిల్ అయింది. అండ్ గ్రూప్ 1 మనకి ప్రిలిమ్స్ పెట్టి మెయిన్స్ కూడా పెట్టాలి కాబట్టి ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామే పెడతారు. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 1 ఎగ్జామే ఫస్ట్ జరుగుతుంది. అది కూడా ఏప్రిల్‌లో జరుగుతుంది. మార్చ్, ఏప్రిల్ నాకు తెలిసి ఏప్రిల్‌లోనే జరుగుతుంది. ఎందుకంటే జనవరిలో కొత్త బోర్డ్ వస్తుంది. మినిమమ్ 3 మంత్స్ టైం ఇస్తారు కాబట్టి ఏప్రిల్‌లో మీకు గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగేది ఖచ్చితంగా మనకి ఏప్రిల్ నుంచి మినిమమ్ 2 మంత్స్ టైం అనేది ఉంటుంది. మనకి గ్రూప్ 2 ఎగ్జామ్‌కి నాకు తెలిసి జూన్ ఎండింగ్ ఆర్ జూలైలో మనకి ఈ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది. ఎందుకంటే మనకి మేలో ఎలక్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచే మనకి స్టార్ట్ అవుతాయి ఎలక్షన్స్. మే మొత్తం కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. జూన్ ఫస్ట్ వీక్ వరకల్లా మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో కాబట్టి ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ టైంలో మనకి ఏ ఎగ్జామ్స్ కూడా జరగవన్నమాట. సెంట్రల్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ టైంలో మీకు ఎటువంటి ఎగ్జామ్స్ ఉండవు. కాబట్టి గ్రూప్ 2 అనేది మనకి జూన్ ఆర్ జూలైలో జరిగే అవకాశం ఉంది. జూన్ ఎండింగ్‌లో గానీ, జూలై ఫస్ట్ వీక్‌లో గానీ ఆ టైంలో మీకు గ్రూప్ 2 కండక్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ ఆ తర్వాత మనకి గ్రూప్ 3 ఎగ్జామ్ అనమాట. అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్ అయితే చాలా లేట్ అవుతుంది. ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్‌లోనే మీకు ఈ గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. సో కాబట్టి ఎవరైతే గ్రూప్ 4 ఎగ్జామ్ అటు ఇటు అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా గట్టి ప్రిపేర్ అవ్వండి. ఆగస్ట్, సెప్టెంబర్‌లో మీకు గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. అండ్ గ్రూప్ 4 రిజల్ట్స్ ఏంటి అంటే మీకు ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే హారిజాంటల్ రిజర్వేషన్ సంబంధించి న్యూ బ్రేకప్ వేకెన్సీ అనేది ఇవ్వాలి. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాతనే మీకు గ్రూప్ 4 సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ముందుగానే అనౌన్స్ చేస్తే మళ్ళీ కోర్టులలో కేసులు పడతాయి. సో కాబట్టి హారిజాంటల్ రిజర్వేషన్ సంబంధించి బ్రేకప్ వేకెన్సీ అనేది రావాలి. అది వచ్చిన తర్వాతనే గ్రూప్ 4 రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. మీకు కొత్త బోర్డు వచ్చి రిజల్ట్స్ వచ్చేసరికల్లా మార్చ్ అయ్యే అవకాశం ఉంది. మీకు మార్చ్‌లోనే దీనికి సంబంధించి రిజల్ట్స్ అనేవి వస్తాయి. జనరల్ మెరిట్ లిస్ట్ అయితే మనకి జనవరిలో వస్తుంది. మీకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఉంది కదా! అది మాత్రం జనవరిలో వస్తుంది. బట్ రిజల్ట్స్ మాత్రం మనకి మార్చ్‌లోనే వచ్చే అవకాశం ఉంది. బ్రేకప్ వేకెన్సీ దాదాపు అన్నిట్లో కూడా ఇవ్వాల్సిందే. ఎందుకంటే హారిజాంటల్ రిజర్వేషన్ సంబంధించి ఇంప్లిమెంట్ చేసి కొత్త బ్రేకప్ వేకెన్సీ అనేది ఇవ్వాలి. బాయ్స్‌కి ఎన్నున్నాయి, గర్ల్స్‌కి ఎన్నున్నాయి, వీటికి సంబంధించి కొత్తగా మనకి వేకెన్సీ సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా గొడవయింది, చాలా కేసులు పడింది హారిజాంటల్ రిజర్వేషన్ మీదనే. మనకి పాత బోర్డ్ అనేది కొత్త బ్రేకప్ వేకెన్సీ ఇవ్వలేదు. అదే కంటిన్యూ అవుతుందని చెప్పింది మూర్ఖంగా. కాబట్టి కొత్త బ్రేకప్ వేకెన్సీ కంపల్సరీ ఉంటుంది. చాలా పోస్టులు జనరల్‌లో వచ్చే అవకాశం ఉందన్నమాట. దానికి సంబంధించి బ్రేకప్ వేకెన్సీ ఇచ్చిన తర్వాతనే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మళ్ళీ కోర్టులలో కేసులు పడే అవకాశం ఉంది. మళ్ళీ బదనాం అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయకపోవచ్చు. ఖచ్చితంగా బ్రేకప్ వేకెన్సీ ఇచ్చి ఆ తర్వాత గ్రూప్ 4 సంబంధించి రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీకు గ్రూప్ 3 కూడా బ్రేకప్ వేకెన్సీ ఇవ్వాలి. గ్రూప్ 2 కూడా ఇవ్వాలి. గ్రూప్ 1 కూడా ఇవ్వాలి. ఓకేనా? అండ్ ఆ తర్వాత మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి. 2,00,000 వేకెన్సీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తా అని చెప్పింది. నాకైతే నమ్మకం లేదు. ఒక 50,000 అయితే ఇవ్వచ్చు. ఓకేనా? మనకి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ కూడా ఫిలప్ చేయొచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఫిలప్ చేయొచ్చు. నాకు తెలిసి మిగతా నోటిఫికేషన్లు ఏమైనా ఉంటే కరెంట్ సంబంధించి నోటిఫికేషన్లు వచ్చాయి కదా! అవి ఫిలప్ చేయొచ్చు. కొన్ని ఎగ్జామ్స్ అయితే ఫిలప్ చేయొచ్చు. అండ్ యూనివర్సిటీ సంబంధించి వేకెన్సీ కూడా ఫిలప్ చేసే అవకాశం ఉంది. యూనివర్సిటీ సంబంధించి ఏవైతే ఉన్నాయో మనకి తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలో ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవి కూడా నింపే అవకాశం ఉంది.
సో, దాదాపు ఒక 50,000 అయితే నింపుతారు. నాకు తెలిసి అయితే 2,00,000 అయితే నింపే అవకాశం లేదు. అంత సాలరీస్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ ఇవ్వలేదనమాట. సో, కాబట్టి ఈ ఇయర్ అయితే మాత్రం 50,000 వేకెన్సీ ఫిలప్ చేసే అవకాశం అయితే కంపల్సరీ ఉంది. కాబట్టి విద్యార్థులందరూ ఇప్పటివరకైతే ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచైనా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అండ్ ఎస్ఏ కానిస్టేబుల్ సంబంధించి కూడా 46 జీవో ఏదైతే ఉందో దాని తర్వాత మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో, గ్రూప్ 1 అనేది ఏప్రిల్‌లో జరుగుతుంది. గ్రూప్ 2 అనేది జూన్, జూలైలో జరుగుతుంది. గ్రూప్ 3 ఆగస్టు, సెప్టెంబర్ ఆ టైంలోనే జరిగే అవకాశం అయితే ఉంది. సో, కాబట్టి ఇది ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ అనమాట. అండ్ ఇప్పటి నుంచైనా సరే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఈజీ సబ్జెక్ట్స్ ఎక్కువ సార్లు మీరు రివిజన్ చేయండి. సో, కాబట్టి ఎక్కువ స్కోరింగ్ అనేది వస్తుంది. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.